హాయ్ అండి. జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకిచ్చే సలహాదారులు ఎలా ఉన్నారో అర్థం కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని తప్పుడు నిర్ణయాలైతే తీసుకుంటా ఉంటాడు. ఎందుకంటే రీసెంట్‌గా తెలిసిందే కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షిలో ప్రెజెంటర్ ఆయన యాంకర్‌గా పనిచేస్తా ఉన్నారు. డిబేట్‌లయితే నడుపుతా ఉంటాడు ఆయన. రీసెంట్‌గా తెలిసిందే కదా! చంద్రబాబు నాయుడు గారు ఇది దేవతల రాజధాని అమరావతి అనేది ఒక మాట అన్నాడు ఆయన. దాన్ని ఒక డిబేట్‌లో అయితే కృష్ణరాజు అనే వ్యక్తి జర్నలిస్ట్ ఆయన కూడా ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇద్దరు డిబేట్ చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఇది రాజధాని దేవతల రాజధాని కాదు, ఇది వేశ్యల రాజధాని అయితే ఆయన అయితే ఒక మాట అన్నాడు. దానిపైన అయితే ఇమీడియట్‌గా అయితే చంద్రబాబు కావచ్చు, లేకుంటే లోకేష్ కావచ్చు తీవ్రంగా దీన్ని విమర్శించారు. అలానే అమరావతిలో ఉన్న రైతులు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు ఉద్యమించారు, కొంచెం ముట్టడించారు. అలానే సాక్షి కార్యాలన్నీ ధ్వంసం చేశారు. ఇది రకరకాలు జరిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దీన్ని సమర్థించారు. యాక్చువల్‌గా కొమ్మినేని చేసిన వ్యాఖ్యల్ని ఆయన తప్పు పట్టకుండా ఇది ఆయన చేసింది తప్పే, కానీ అరెస్ట్ చేయడం తప్పని చెప్పకుండా, కానీ ఆయనైతే కొమ్మినేని జర్నలిస్టులు అరెస్ట్ చేస్తారని అయితే జగన్మోహన్ రెడ్డి ముందుకు రావడం అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అమరావతిలో ఉన్న ప్రజల్ని, ఆడవాళ్ళని అలా వేశ్యలతో పోల్చడం అనేది తప్పే కదా! ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించకుండా సమర్థించాడంటే ఎక్కడో తప్పు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా పాస్ చేయకుండా, లేకుంటే కరెక్ట్‌గా బయటకొచ్చి ఎలా మాట్లాడాలి, ఏంటి చేయాలనేది అయితే అందుకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవట్లేదండి. నాకు తెలిసి అదే అర్థమవుతుంది. ఆయన చుట్టూరు ఉన్న మనుషులు మరి ఎలా చెప్తున్నారో అర్థం కావట్లేదు. అలానే సజ్జలు కూడా బయటకొచ్చేసి ఆ గొడవని సద్దుమణిగీయకుండా, ఎందుకంటే అమరావతిలో ఉన్న ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓట్లేసి ఉంటారు. వైసీపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ అక్కడ జరిగిన కొమ్మినేని ప్రెజెంటర్ కావచ్చు, లేకుంటే మీరు కృష్ణరాజు అనే జర్నలిస్టు ఆ డిబేట్‌లో పాల్గొన్న వ్యక్తి కావచ్చు, ఆయన ఆ మాట అన్నప్పుడు వేశ్యల రాజధాని అన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆయన సమర్థించకుండా మీరు ఆ మాట అనటం తప్పండి, ఆ మాట వెనక్కి తీసుకోమని ఓ మాట అనుంటే బాగుండేది. కానీ ఆ మాట అనకుండా దాన్ని కంటిన్యూషన్ చేశారు. ఆ డిబేట్‌నైతే అక్కడైతే కొమ్మినేని తప్పు చేశారు. దాన్ని సమర్థించిన జగన్మోహన్ రెడ్డి ఇంకొక తప్పు చేశాడు. ఆహ్ అలానే కొంతమందెళ్లి సాక్షి టీవీ పైన, సాక్షి ఛానల్ పైన అయితే కొంతమంది దాడులు చేయడం కూడా తప్పే. కానీ మనం నిరసన అనేది ప్రశాంతంగా తెలపాలి గానీ, ఇలా ఆవేశంతోటి చేస్తే తప్పు. మరి చూద్దాం మరి ఇదైతే జగన్మోహన్ రెడ్డి అయితే కొమ్మినేని అయితే సమర్థించుకుంటూ వచ్చారు. ఆయన సారీ అయితే చెప్పారు గానీ కొమ్మినేని ఆయన కూడా అన్నాడు ఒక మాట ఏమనంటే, నాకు 70 సంవత్సరాల వయసులో ఈ వయసులో అరెస్ట్ చేస్తారా? నేను అంత పెద్ద తప్పేం చేశాను. ఆల్రెడీ సారీ చెప్పాను కదా! అని అయితే పోలీసుల ముందైతే ఆయనైతే మాట్లాడారు. అయినా పోలీసులైతే అరెస్ట్ చేసి ఆయన మీదైతే ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా పెట్టారు ఆయన మీద. అదేందో విచిత్రంగా ఉంది. సరే అదంతా పక్కన పెట్టేస్తే జగన్ దీనికి సంబంధించిన పైనైతే చాలా విమర్శలైతే ఎదుర్కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలానే సజ్జలు కూడా బయటకొచ్చి ఇమ్మీడియేట్‌గా ఆ ఛానెల్‌లో జరిగిన దాన్ని, ఆ డిబేట్‌లో జరిగింది తప్పే. కానీ మేము దాన్ని సమర్థించట్లేదని ఒక మాట చెప్పుంటే బాగుండేది. కానీ మిగతా విషయాల గురించి మాట్లాడి ఇంకా దాన్ని రచ్చ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్నైతే సమర్థించట్లేదు. ఆ మాటల్ని రాజధానిని అలా వేశ్యలుగా పోల్చడం అనేది ఎవరు సమర్థించట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆహ్, చంద్రనాయుడు దేవతలన్నాడు. సరే దేవతలు అక్కడ ఉండట్లేదు. మీరు డెవలప్ చేసిన తర్వాత ఆ మాట అనండి బాగుంటుందని డిబేట్ చేసుంటే బాగుండేది. కానీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి పైనైతే దీన్నైతే కొంచెం కరెక్ట్‌గా బయటకొచ్చి ఏది మాట్లాడాలి, ఏది సరి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ విషయాలు కదా! ఇవి ఆడవాళ్ళకి సంబంధించిన సెన్సిటివ్ విషయాలు. ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అమరావతి పైన జగన్మోహన్ రెడ్డికి ద్వేషం ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన అమరావతి రాజధాని కాదని 3 రాజధాని పేరుతోటి వెళ్ళిపోవడం చూసాం. వైజాగ్‌ని రాజధాని అన్నాడు, కర్నూలు రాజధాని అన్నాడు, అమరావతి 3 రాజధాని అని అయితే చెప్పుకొచ్చాడు. కానీ ఫైనల్‌గా అయితే టీడీపీ కూటమి గవర్నమెంట్, జనసేన అమరావతి రాజధాని ఉంటుందనేది ముందుకెళ్లారు. ప్రజలైతే ఓట్లేశారు అమరావతి రాజధాని అని. కాబట్టి దాని మీద డిబేట్ అవసరం లేదు. కాపోతే అభివృద్ధి జరగకపోతే అప్పుడు ప్రశ్నించండి గానీ, ఇలా తప్పుడు ప్రచారాన్ని లేకుంటే తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని సమర్థించడం జగన్మోహన్ రెడ్డికి మంచిది గాదు. ఆయన రాజకీయ భవిష్యత్తే కొంచెం ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వాటిని సరి జేసుకోవాలాయన. ఎందుకంటే అంతకుముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు గూడా ఎన్ని కోట్లలో ఆయన పెట్టిన ఏదైనా లేకుంటే ఒక స్కీమ్ తీద్దామంటే ఇమ్మీడియేట్‌గా టీడీపీ వాళ్ళైతే కేసులు వేయడము, అది ఆగిపోవడము. అంటే ఒక ప్రణాళిక పద్ధతి అనేది జగన్మోహన్ రెడ్డికి అయితే కనిపించట్లేదు. అది కొంచెం సరి చేసుకోవాల్సి ఉంటుంది. మేనేజ్‌మెంట్ అంటారు గదా! అదైతే చుట్టుపక్కల ఉన్న మనుషులనైతే కరెక్ట్ పర్సన్స్ పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్తే బావుంటుంది జగన్మోహన్ రెడ్డి.